హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆధార్ అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఆధార్ సేవా కేంద్రంకి అయితే వెళ్తుంటాం కదా, ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి. బై ఎగ్జాంపుల్ మన మొబైల్ నెంబర్ కానీ, లింకింగ్ కానీ, అండ్ ఐరిస్ కానీ, బయోమెట్రిక్స్ కానీ, దానికి మనం లింక్ చేసుకోవడానికి అయితే వెళ్తాం కదా. వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది, ఒక రిసిప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే మనకి యూఆర్ఎన్ నెంబర్ అని అంటారు. అండ్ ఆ నెంబర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరైతే వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. ఈ వెబ్సైట్ ui.gov.in వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఉంది కదా, దీని నెంబర్ అనేది నేను చెప్పాను కదా, రిసిప్ట్లో 14 డిజిట్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు రిసిప్ట్ లేకపోతే మొబైల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది ఆ నెంబర్ అనేది. ఇక్కడ యూఆర్ఎన్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఇన్ కేస్ ఆధార్ పీవీసీ కార్డ్ అప్లై చేసుకున్నా, లేకపోతే ఏదైనా అప్డేట్ చేసుకున్నా మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఎన్ని నెంబర్స్ మీరు చూసుకోవాలి గాయస్. ఇప్పుడు ఇక్కడ మనం 14 డిజిట్స్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అండ్ సెలెక్టెడ్ టైం అనేది కూడాను మీకు ఇచ్చిన నెంబర్లో 14 నెంబర్స్ పక్కన అయితే మీకైతే ఉండడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ ఇక్కడ ఏంటంటే 14 డిజిట్స్ అయితే ఇక్కడ టోటల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్స్లో మనకి 14 డిజిట్స్ ఫస్ట్ నుంచి 14 డిజిట్స్ అక్కడ ఎంటర్ చేయాలి. మిగతాదంతా ఏంటంటే మనకి డేటు, మంత్, ఇయర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి లాస్ట్ డిజిట్స్ ఏంటంటే మనకి టైము గుర్తుపెట్టుకోండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ అనేది టోటల్ నెంబర్స్ అనేవి ఉంటాయి, 14 కన్నా ఎక్కువే ఉంటాయి. కానీ 14 డిజిట్స్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత 14 డిజిట్స్ తర్వాత ఉన్న నెంబర్ ఏంటంటే డే, మంత్, ఇయర్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉన్న నెంబర్స్ ఏంటంటే మీకు అండ్ టైము గుర్తుపెట్టుకోండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్. మీకు ఎగ్జాంపుల్ పక్కన ఇస్తాను, మీరు అలా ఎంటర్ చేయండి. అండ్ కామెంట్స్లో కూడా, అంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను ఎగ్జాంపుల్గా, అది మీరు చెక్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. అలా మీరైతే ఎంటర్ చేయాలి. అక్కడ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు డేటా అనేది కనబడడం జరుగుతుంది. మీ ఆధార్ అప్డేట్ అయిందా లేదా, అండ్ జనరేట్ అయిందా లేదా, అవన్నీ కూడా ఉంటుంది. గైస్ ఇక్కడ చూసుకున్నారా, మనకైతే ఇక్కడ పేమెంట్ అయిపోయింది, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ కంప్లీటెడ్. ఇక్కడ యువర్ ఆధార్ హెస్ బీన్ అప్డేటెడ్, మనకైతే పోస్ట్లో అయితే ఆధార్ వస్తుంది అని చెప్తున్నారు. ఇలా అయితే మనకి ఆధార్ కార్డ్ అనేది జనరేట్ అయిందని అర్థం, అంటే అప్డేట్ అయిందని. ఏదైనా మనకి రిజెక్ట్ అయితే అక్కడే మనకు చూపించడం జరుగుతుంది. ఇలా అయితే మన ఆధార్ అప్డేట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడాను ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను, చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్.